హాయ్ అండి, వెల్కమ్ టు నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ లెసన్స్లో సైన్స్ లెసన్స్ అన్నమాట. ఇది మనం ఈరోజు ఏ లెసన్ గురించి చెప్పుకుంటున్నాము అంటే థర్డ్ లెసన్ అయినటువంటి ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనే లెసన్లో సెకండ్ వీడియో అన్నమాట. ఇది ఆల్రెడీ ఒక వీడియో అయిపోవడం జరిగిందండి. ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అంటే దారాల నుంచి క్లాత్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం అన్నమాట. టైప్స్ ఆఫ్ క్లాత్ మెటీరియల్ అంటే మన క్లాత్లో రకరకాలు ఉంటాయి కదా, దాంట్లో ఎలాంటి టైప్స్ అనేవి ఉంటాయి అనేవి చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్ ఇచ్చారంటే యాక్టివిటీ ఇచ్చారండి. ఫస్ట్లో ఇది వచ్చేసి సెకండ్ యాక్టివిటీ. ఫీల్ ద క్లాత్ ఆర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ యువర్ కాటన్ టీషర్ట్ ఆర్ యువర్ woolen sweater or a silk saree or a synthetic saree or shirt and a jute bag. ఏదైనా టచ్ చేసినప్పుడు అది మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, వాట్ డిఫరెన్స్ డూ యూ ఫైండ్ ఆన్ దెమ్, దానిలో ఏ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. కాటన్ అంటే ఇలా ఉంటాయండి, క్లాత్ కొంచెం సాఫ్ట్గా వస్తుంది, టచ్ చేస్తే మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. సిల్క్ అంటే మనకు తెలిసిందే కదా, సిల్క్ క్లాత్లు ఎప్పుడు షైనింగ్గా కూడా ఉంటాయి. ఇంకా వులెన్ క్లాత్స్ అంటే స్వెటర్స్ అవి ఉంటాయి కదా, కొంచెం రఫ్గా ఉంటాయి అన్నమాట క్లాత్స్ అవి. కాటన్ ఈజ్ లైట్ అండ్ రీజనబుల్లీ స్మూత్. ఏ విధంగా కనిపిస్తాయి కాటన్ క్లాత్లు ఎప్పుడు లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట, స్మూత్గా ఉంటాయి ప్లస్ లైట్ వెయిట్గాను ఉంటాయి. వూల్ ఈజ్ ఫ్లఫీ, సిల్క్ ఈజ్ స్మూత్ అండ్ షైనీ. ఇందాక చెప్పుకున్నాం కదా, వూల్ క్లాత్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పట్టుకుంటానే కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. మనకి సిల్క్ క్లాత్ ఎలా షైనింగ్గా స్మూత్గా లాగా ఎలా ఉంటుందో వూల్ క్లాత్ దానికంతా డెడ్ ఆపోజిట్ అనమాట. ఊల్ వచ్చేసి కొంచెం గరుగ్గా ఉంటుంది, అంత స్మూత్గా ఉండదు, ఇంకొకటి షైనింగ్గా కూడా ఉండదన్నమాట. సిల్క్ ఉన్నంత షైనీగా ఉండదు. సింథటిక్ క్లాత్ ఈజ్ లైట్ అండ్ స్మూత్. సింథటిక్ కూడా కాటన్ లాగానే అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ స్మూత్గాను ఉంటుంది. జూట్ ఎలా ఉంటుంది అంటే రఫ్గా ఉంటుంది. జూట్ బ్యాగ్స్ అవి రకరకాలు ఉన్నాయన్నమాట క్లాత్స్లో. కాటన్, వూల్, సిల్క్ అండ్ సింథటిక్ క్లాత్ ఆర్ ఫోర్ మెయిన్ మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ క్లాత్స్ ఆర్ మేడ్ టుడే. ఇప్పట్లో వచ్చినటువంటి క్లాత్కి సంబంధించినటువంటి మెయిన్ ఫోర్ ఇవే అనమాట. ఏవేవి అంటే కాటన్ క్లాత్, వూలెన్ క్లాత్, సిల్క్ క్లాత్ అండ్ సింథటిక్ క్లాత్. మనం డైలీ యూస్ చేసుకునే క్లాత్స్ ఇవే అనమాట. సిల్క్ వచ్చేసి మనం ఏదైనా ఫెస్టివల్స్ లేదంటే పెళ్ళిళ్ళు అలాంటి టైంలో యూస్ చేస్తాం, కానీ కాటన్, సింథటిక్ అనేది డైలీ వేర్గా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వూలెన్ క్లాత్స్ మనకు తెలిసిందే కదా అండి, ఎప్పుడైతే మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ వూలెన్ క్లాత్స్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సింథటిక్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఆఫన్ మిక్స్డ్ విత్ కాటన్ ఆర్ వూల్. సింథటిక్ మెటీరియల్ కూడా మిక్సెస్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఫైబర్, ఇది వచ్చేసి ఇంకొక యాక్టివిటీ అండి. కట్ అవుట్ ఏ స్మాల్ పీస్ ఫ్రమ్ కాటన్ ఫ్యాబ్రిక్ యూజింగ్ సీజర్స్. క్యాన్ యూ సీ లూజ్ థ్రెడ్ ఆర్ యాన్ అట్ ద ఎడ్జెస్. మనం ఏదైనా క్లాత్ తీసుకున్నప్పుడు కట్ చేసిన తర్వాత చిన్న చిన్న దారాల్లాగా మనకు కనిపిస్తాయి కదా. పుల్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ అవుట్. 2-3 దారాలు పట్టుకుని ఇట్లా లాగినామంటే ఏమవుతుంది అంటే, నోటీస్ దట్ క్లాత్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ సచ్ థ్రెడ్స్ ఓవెన్ టుగెదర్. దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే క్లాత్ వచ్చేసి ఏ విధంగా తయారై ఉంటుంది అంటే చాలా నెంబర్స్లో దారాలు అనేటివి ఓవెన్ అంటే అల్లడం వల్ల, నేయడం వల్ల మనం ఒక క్లాత్ని అనేవి తయారు చేయడం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది అనమాట. అక్కడ press one end of the yarn with your thumb and scratch the other end with your nails. Does the yarn split out into thin strands? Look at the strands through a magnifying glass. You may be able to see that these thin strands are made up of still thinner స్ట్రాండ్స్ కాల్డ్ ఫైబర్స్. ఏం లేదా అండి, ఇది క్లాత్లో ఒక చిన్న పీస్ తీసుకున్నట్టయితే దారాలు దారాలుగా కనిపిస్తాయి అని చెప్పుకున్నాం కదా, దాన్ని ఇంకా ఇది ఉంటుంది కదండి, మ్యాగ్నిఫికెన్స్
మ్యాగ్నిఫైయర్ ఉంటుంది కదా, దాని కింద పెట్టి చూసినట్టయితే దాంట్లో కూడా ఇంకా చిన్న చిన్న దారాలు అనేటివి ఉంటాయి అన్నమాట. దానిని మనం ఏమంటాము అంటే ఫైబర్స్. ఓకే, దానిని ఏమంటాము ఫైబర్స్ అంటాం. ఇక్కడ మనకి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాను చూడండి. స్ట్రాండ్స్ అంటే ఏమి, యాన్ అంటే ఏమి, ఫైబర్స్ అంటే ఏమి. ఫైబర్ అంటే చిన్న థ్రెడ్ అన్నమాట. నెక్స్ట్, thus you see that fabrics are made up of yarns or made up of fibers. Okay, there are two kinds of fibers, natural and synthetic. Fibers లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే రెండు రకాలు ఉన్నాయి. న్యాచురల్ ఫైబర్ ఒకటి, సింథటిక్ ఫైబర్ ఒకటి. Natural fibers are obtained either from plants, example for given cotton and jute, or from plants. Wool, సిల్క్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకు న్యాచురల్ ఫైబర్స్ అన్నీ కూడా చెట్ల నుంచే వస్తాయి అన్నమాట. కాటన్ వచ్చేస్తే తెలుసు కదా అండి, పత్తికి సంబంధించి చెట్లు ఉంటాయి అన్నమాట. తర్వాత జూట్, జనుము నార అని వస్తుంది, అది కూడా చెట్లే ఉంటాయి అన్నమాట. సిల్క్, ఊల్ సిల్క్ మనకు తెలిసిందే కదా, ఇవి యానిమల్స్ నుంచి వస్తాయి. సింథటిక్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది అదర్ మెటీరియల్స్, మెయిన్లీ పెట్రోలియం. సింథటిక్ ఫైబర్స్ కూడా ఉంటాయి, అవి దేని నుంచి తయారు చేస్తాము అంటే పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. అది ప్రాసెస్ ఉందన్నమాట, పెట్రోలియంది ప్రాసెస్ ఉంటుంది, దాని నుంచి దారాలు అనేవి తయారు చేస్తారు. ఇన్ అడిషన్, లెదర్ అండ్ ఫర్ ఆర్ మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ ఫైబర్స్ from which cloths are made. Leather and fur are obtained from plants. లెదర్ అంటే క్లాత్, మామూలుగా మనకి షూస్కి బ్యాగ్స్కి అలా వస్తాను కదా అవి. ఫర్ క్యాప్స్ అంటే కొంచెం బొచ్చు బొచ్చు ఉంటాయి క్యాప్స్, అవి కూడా ప్లాంట్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాటన్ ఈజ్ ఎ సాఫ్ట్ ఫైబర్ దట్ గ్రోస్ అరౌండ్ ద సీడ్స్ ఆఫ్ ద కాటన్ ప్లాంట్. కాటన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాటన్ ప్లాంట్కి కాయలు కాస్తాయి అన్నమాట. ఆ కాయలు డ్రై అయిన తర్వాత మనకి ఇలా పత్తి అనేది వస్తుంది. ద ఫ్రూట్ ఆఫ్ ద కాటన్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ కాటన్ బాల్. ద ఫ్రూట్ని ఏమంటాము, పత్తి చెట్టు నుంచి వచ్చే కాయని ఏమంటాము అంటే కాటన్ బాల్ అంటాం. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఇచ్చినారండి, యాక్టివిటీ 4. టేక్ సమ్ కాటన్ wool, pull it apart and look at the edges. You can see the cotton strands which are made up of cotton fibers. కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా ఏదైనా ఇట్లా లాగినామంటే మనకి దారాలు అనేవి వస్తాయి అన్నమాట. కాటన్ ఈజ్ వార్మ్ సీజన్ క్రాప్ రిక్వైరింగ్ మోడరేట్ రెయిన్ఫాల్. కాటన్ అనేది పత్తి యొక్క చెట్ల నుంచి వస్తుంది అని చెప్పుకున్నాం కదా, దానికి ఎలాంటి టెంపరేచర్ ఉండాలి అంటే మోడరేట్గా ఉండాలి, రెయిన్ఫాల్ కూడా తక్కువగానే ఉండాలన్నమాట, ఎక్కువ రెయిన్ అవసరం లేదు. ఇట్ నీడ్స్ ఏ ఫర్టైల్ క్లే సాయిల్ విత్ గుడ్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ. మనకు తెలిసిందే కదా అండి, పంటలు పండాలి అంటే దానికి సంబంధించిన సాయిల్ కానీ మాయిశ్చర్ అంటే చుట్టూ ఉండే వాతావరణం కానీ సూటబుల్గా ఉండాలి. బ్లాక్ సాయిల్స్ ఫౌండ్ ఇన్ వెస్ట్రన్ ఇండియా అండ్ సదరన్ ఇండియా అండ్ అల్యూవియల్ సాయిల్స్ ఆఫ్ నార్దర్న్ ఇండియా ఆర్ సూటబుల్ గ్రోయింగ్ కాటన్. నల్లరేగడి భూములు అంటాం అనమాట బ్లాక్ సాయిల్స్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ ఇండియాకి వెస్ట్ సైడ్లో, సౌత్ సైడ్లో, ఇంకా ఈ అల్యూవియల్ సాయిల్స్ నార్త్ సైడ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా కాటన్ చెట్లు పెరగడానికి సూటబుల్ అయిన ఎన్విరాన్మెంట్ అనమాట. కాటన్ ఈజ్ సోన్ బిట్వీన్ మే అండ్ సెప్టెంబర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఏ టైంలో వస్తుంది మనకి కాటన్ అంటే మే నుంచి సెప్టెంబర్. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో మాత్రమే మనకి వస్తుంది అనమాట. ద హార్వెస్టింగ్ బిగిన్స్ ఫ్రమ్ డిసెంబర్. అంటే పంట వేయడం డిసెంబర్లో వేస్తాం, మనకి పంట చేతికి ఎప్పుడు వస్తుంది అంటే మే టు సెప్టెంబర్ ఆ టైంలో మనకి వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద కాటన్. గ్రీనిష్గా ఉన్నప్పుడు అంటే కాటన్ యొక్క చెట్లు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట. ఈ కాయలు చూసారా చాలా గ్రీన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి అంటే లాస్ట్కి ఇట్లా డ్రై అయిపోవాలన్నమాట. ఇట్లా డ్రై అయిన తర్వాత కాటన్ని కలెక్ట్ చేసుకుంటారు, దాని నుంచి ప్రాసెస్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ.